దేశ రాజధాని ఢిల్లీ అయితే పూర్తిగా మంచు దుప్పటిలా మారిపోయింది. ఉదయం 9-10 అయినా సూర్యకిరణాల జాడే ఉండడం లేదు. చలిపంజా దెబ్బకి ఢిల్లీ నుంచి పరిసర ప్రాంతాల్లోనూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని రోజుల పాటు చలి ప్రతాపం ఇలానే ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాలతో వారికి ఇప్పట్లో ఈ చలితిప్పలు తప్పే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు చూపిస్తున్న ప్రతాపం అంతా ఇంతా కాదు. 17వ తేదీ ముందు వరకు 24.1 డిగ్రీల సెల్సియస్ గా ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పుడు 20.8 డిగ్రీల సెల్సియస్ కి పడిపోయాయి. అదే సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గతంలోని 5-6 డిగ్రీల సెల్సియస్ నుంచి 6 పాయింట్లు పెరిగి 11.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. మంచు కష్టాలకి తోడు వడగళ్ల వానలు దేశ రాజధానిని వణికిస్తున్నాయి. అక్కడ గురువారం సాయంత్రం నుంచి 21 మిల్లీమీటర్లకి పైగా వర్షపాతం నమోదైంది. దీంతో బాటే మంచు జల్లుల్లో వాహన రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. రాత్రిపూట మొదలవుతున్న ఈ ఆకస్మిక వర్షాలు ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్, చండీగఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఇలా ఉత్తర భారతమంతా చలిపంజా విసురుతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలతో బయట ప్రదేశాల్లో జనసంచారమే గగనమవుతోంది. డిసెంబర్ నుంచి మొదలైన ఈ చలిపురితో ఢిల్లీలో పేవ్మెంట్ల మీదే బతికే 1,50,000 మంది కష్టాలైతే చెప్పనలవి కాదు. ఉత్తరప్రదేశ్ లో ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కేవలం చలికి తాళలేక 262 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు అంచనా. రాజధాని లక్నో నుంచి జిల్లాల వరకు అదే పరిస్థితి. పొద్దస్తమాను వచ్చీరాని సూర్యకిరణాలు, సాయంత్రం అయ్యేసరికి చిరుజల్లులు. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 6 నుంచి 11 డిగ్రీల సెల్సియస్ మధ్యనే ఉంటున్నాయి. అక్కడి కనిష్ట ఉష్ణోగ్రత స్థాయి 5.2 డిగ్రీల సెల్సియస్. బలరాంపూర్, బారాబంకీ, సుల్తాన్పూర్, హర్దోయి జిల్లాల్లో అదే పరిస్థితి. హిమపాతంతో పాటు అక్కడక్కడ పడుతున్న వర్షాలు వారిని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. నోయిడా, షహనాజ్పూర్ లో భారీ వర్షాలు సాధారణ జనజీవనాన్ని దెబ్బతీశాయి. నెల ప్రారంభం నుంచి ఉన్న చలి తీవ్రత నుంచి తేరుకుంటున్న తరుణంలో కురుస్తున్న ఈ వర్షాలు పాత పరిస్థితిని తిరిగి తీసుకొచ్చాయి. ఢిల్లీని ఆనుకుని ఉండే హర్యానా, పంజాబుల్లోనూ ఇదే హిమపాతం. పగటిపూట ఉష్ణోగ్రతలు, సూర్యకాంతి కాస్త పెరిగినట్లు కనిపిస్తున్నా అసలు పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. అక్కడ చలితో పాటే చెదురుమదురు వర్షాలు వాతావరణాన్ని చిత్తడిగా మార్చాయి. హర్యానాలోని హిసార్లో చలిగాలుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఉత్తరాఖండ్లో విపరీతమైన హిమపాతంతో సూర్యకాంతి ఏమాత్రం పోటీ పడలేని పరిస్థితి. పగటిపూట మొత్తం సూర్యుని మొహం చూసే భాగ్యం వారికి దక్కడం లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ మించడం లేదు. రాజధాని డెహ్రాడూన్లో 10 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం పడుతోంది. ఎగువ ప్రాంతాలు అయిన ఉత్తరకాశీ, చమోలి, రుద్రపూర్, భాగేశ్వర్ జిల్లాల్లో 11.6 మిల్లీమీటర్ల వర్షంతో పాటు మంచు కూడా ఎక్కువగా కురుస్తోంది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ కూడా మంచు గుప్పిట్లోనే ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా పెరుగుదల ఉన్న రాష్ట్రం చలిపంజా నుంచి మాత్రం తప్పించుకోలేకపోతోంది. మౌంట్ అబూ వద్ద 7, జైసల్మేర్ వద్ద 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ అది 9-15 పాయింట్ల మధ్యనే ఉంటోంది. చురు, జోధ్పూర్, సికార్, నాగోర్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. జైపూర్, అజ్మీర్, ఎరాన్పూర్, బికనీర్, గంగానగర్లోనూ జల్లులు పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతలతో సర్వం గడ్డకట్టే పరిస్థితి.
అక్కడ రాజధాని నుంచి జిల్లాలు, గిరిజన ప్రాంతాలు మొత్తం మంచుమయమయ్యాయి. బలమైన చలిగాలులకి తోడు వర్షాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని సిమ్లా, పర్యాటక ప్రదేశాలు మనాలిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 0 స్థాయికి పడిపోయాయి. హనీమూన్ జంటల స్వర్గం కుఫ్రీ, ఫాగు, నర్కండాలోనూ నిరంతరాయంగా మంచు పడుతూనే ఉంది. దాంతో పర్వత విడిది కేంద్రాలు మరింత శోభను సంతరించుకున్నాయి. మనాలి సమీపంలోని సోలాంగ్ పర్వత శ్రేణులు, సిమ్లా నుంచి 250 కిలోమీటర్ల దూరంలో కాల్పా పర్వత ప్రాంతాలకి కొత్త అందాలు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. To see this kind of weather, perhaps they cannot even imagine that. Very good. I'm seeing it first time, so I'm enjoying it. But despite this cold, I'm still feeling very much enjoying it. హిమగిరుల చెంత కొలువుదీరిన జమ్మూ కాశ్మీర్లో అయితే మంచు కష్టాలు పతాక స్థాయికి చేరాయి. శ్రీనగర్ సహా కాశ్మీర్ లోయలోనూ మంచు తుపానుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవాధీన రేఖ ప్రాంతాల్లో మంచు తీవ్రత రీత్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులే సూచిస్తున్నారు. పలు చోట్ల రహదారులపై మంచు పేరుకుపోవడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా సమాచార వ్యవస్థకు ఆటంకాలు తప్పలేదు. జమ్మూ కాశ్మీర్ పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -10 డిగ్రీల సెల్సియస్ కి చేరాయి. ఈ నేపథ్యంలోనే రానున్న కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ అధికారులు ప్రమాద సూచీల్ని జారీ చేశారు. శ్రీనగర్, కాశ్మీర్ లోయల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది. చాలా చోట్ల మంచుగుట్టలు పేరుకుపోయాయి. అంతరాయం లేని హిమపాతంతో దాదాపు రాష్ట్రం మొత్తం పూర్తి ధవళవర్ణ శోభితంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే మంచు కురవడం ప్రారంభమవుతోంది. శ్రీనగర్లో ఉష్ణోగ్రతలు 0.4 డిగ్రీల సెల్సియస్ నుంచి -4 డిగ్రీలకు పడిపోయాయి. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి మంచుమయం కావడంతో తాత్కాలికంగా రాకపోకల్ని కూడా నిలిపివేశారు. కాకపోతే ఈ పరిస్థితిపై స్థానికుల నుంచి ఆనందం వ్యక్తమవుతుండడం అక్కడి విశేషం. जी बहुत फायदे हैं, इससे बीमारियां खत्म हो रही है और ये जरूरी है बर्फ यहाँ इन कश्मीर में। यहाँ किसानों को मदद मिलती है इन बर्फ से, खेती बाड़ी अच्छी चलती है और टूरिस्ट बहुत आते हैं यहाँ। जरूरी है बर्फ यहाँ, क्योंकि यहाँ टूरिस्ट बहुत मजा करते हैं इस बर्फ में। కార్గిల్, లద్దాఖ్లు అయితే పూర్తిగా గడ్డ కట్టుకునిపోయాయి. ఉష్ణోగ్రతలు -17.4 డిగ్రీల సెల్సియస్ నుంచి -18.6 డిగ్రీల సెల్సియస్ కి పడిపోయాయి. నౌగాం, చౌకీబాల్, మాచిల్, కుపార్వ జిల్లాలోని తంగధర్, కెరాన్ ప్రాంతాలు, బందిపోరా జిల్లాలోని గురేజ్ సెక్టార్లలో మంచు పెళ్లలు విరిగిపడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంచు దుప్పటితో ఉత్తరాదిలో మొత్తం విమాన సేవల కష్టాల సంగతి సరే. రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 70 వరకు విమాన సర్వీసులు వేళ తప్పి నిర్వహించాల్సిన దుస్థితి. అననుకూల వాతావరణ పరిస్థితులు, మంచుతో వాటి ప్రయాణ వేళల్లో మార్పు చేయాల్సి వస్తోంది. పొగమంచుతో రన్వేపై చాలినంత వెలుతురు లేక విమానాల్ని నడిపే సాహసం చేయలేకపోతున్నారు. చూడడానికి కన్నుల పండగగా అనిపిస్తున్న ఈ హిమపాతంతో ఆయా ప్రాంతాల స్థానికులు పడుతున్న తిప్పలకి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే. పరిస్థితి ఇలానే కొనసాగితే ఉత్తర భారతం మరెన్ని సమస్యల్లో చిక్కుకుంటుందో అనేదే అక్కడి వారి బెంగ.